శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై హీరో అర్జున్ గారు స్పందించారు సార్. స్పందించి సనాతన ధర్మం అనేది ఒక మతం కాదని చెప్పడం కూడా జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే సనాతన ధర్మం అనేది ఈ మధ్య చాలా విరివిగా వాడేస్తున్నారు అందరూ ఈ మాటని. సనాతన ధర్మం అంటే ఏమీ లేదు, అది కుల వ్యవస్థే, అంతకుమించి ఏమీ లేదు. వర్ణ వ్యవస్థ. దాని గురించి అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, చాతుర్వర్ణాలని నేనే పుట్టించాను అని. చాతుర్వర్ణాలు నా ద్వారానే ఏర్పడ్డాయి అని చెప్పాడు ఆయన. కాబట్టి అంతకంటే సనాతన ధర్మం ఏం లేదు. అది సనాతన ధర్మం అంటే ఎవరి కులధర్మాన్ని వాళ్ళు పాటించాలి, అంతే తప్ప గొప్పగా ఉంది అని చెప్పి పక్క ధర్మాలని అనుసరించే ప్రయత్నం చేయకూడదని గీతలో కృష్ణుడే చెప్తాడు. చక్కగా అనుష్ఠించబడినటువంటి పరధర్మము కన్నా కూడా ఇబ్బందికరంగా ఉన్న నీ స్వధర్మమే మేలు అని చెప్పాడు ఆయన. అంటే ఏమిటి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, చేసుకుంటే ధర్మం వర్ధిల్లుతుంది అనేది కాంటెక్స్ట్. అంతే తప్ప మీరు ఇంకొక ఏరియాలోకి వెడతాను అంటే అది అంగీకరించదు. ఇప్పుడు సపోజ్ ఒక పారిశుధ్య పనులు చేసుకునేటువంటి ఒక కులం ఉంది, వాళ్ళు ఆ పనే చేయాలి. వాళ్ళు వచ్చి వేదం చదివి పౌరోహిత్యం చేస్తామంటే కుదరదు. ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు పౌరోహిత్యమే చేయాలి, వాళ్ళు వెళ్ళి ఇది పారిశుధ్య పనులు చేయకూడదు. ఇలా ఎవరి పని వాళ్ళు చేసేలాగా చూడటమే సనాతన ధర్మం అనేది, దాని కాన్సెప్టే అది. ఒక వ్యవస్థీకృతమైనటువంటి స్ట్రక్చర్ అది. అది చాలా క్లియర్గా కుల వ్యవస్థని బలంగా నిలబెట్టేటువంటి ఒక ప్రోగ్రాం. అది ఈయనకి ఏ మేరకు అర్థమైంది అనేది మనకు తెలియదు అర్జున్కి. అది ఎప్పుడో మాట్లాడాడు ఆయన, అది ఎప్పుడో మాట్లాడాడు. తర్వాత మొన్న కూడా నా అభిప్రాయంలో పెద్దగా మార్పులు లేవని ఎండార్స్ చేశాడు ఉదయనిధి. ఎండార్స్ చేసినప్పుడు దాని మీద ఈయన ఇంత వ్యాఖ్యానం చేయకుండా ఉండాల్సింది. సనాతన ధర్మం అనేది ఒక కుల వ్యవస్థని నిలబెట్టడం కోసం చెప్పినటువంటి ఒక సిద్ధాంతం. కులమే సనాతనం, అంతకుమించి ఇంకేమీ లేదు. సనాతన ధర్మము అనేది విడిగా ఏం లేదు. కుల ధర్మాన్ని పాటిస్తే సనాతన ధర్మాన్ని పాటించినట్టే. కనుక ఈ కుల వ్యవస్థ ఉండాలి, ఇది ఇలాగే కొనసాగాలి, ఇంతకంటే బలంగా కొనసాగాలి అనే కోరికున్న వాళ్ళకి సనాతన ధర్మం ఓకే. కానీ మేము ఇలా పుట్టాము, ఇలాగే బతకాలనుకోవడం లేదు, మేము ఇంకొక నెక్స్ట్ ఫేజ్లోకి ఎంటర్ కావాలనుకుంటున్నాం అని కనుక కింది కులాల వాళ్ళు అనుకుంటే వాళ్ళు మొదట దాడి చేయాల్సింది కూడా సనాతన ధర్మం మీదే. కనుక అలా ప్రోగ్రాముడ్గా దాడి చేస్తున్న ఏరియాలు కొన్ని ఉన్నాయి భారతదేశంలో. అందుకని ఈ సనాతన ధర్మాన్ని ఏదో నిలబెట్టేవాళ్ళలాగా అర్జున్ ఇప్పుడు ఆయన విజయ్ గెలుపుని స్వాగతిస్తూ అలాగే ఈయన మీద కామెంట్ చేశాడు, ఉదయనిధి మీద కామెంట్ చేసి, అలా మీరు సనాతన ధర్మాన్ని కించపరచడం వలన ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, మీరు అధికారానికి దూరంగా ఉన్నారు, ఇవన్నీ మాట్లాడాడు. అంటే రాజకీయాలని మత విశ్వాసాలని మిక్స్ చేసి ఒక టానిక్ ఉండేడు ఆయన. ఇది ఆయన బాగా చెప్పాను అని అనుకుని ఉండొచ్చు, భుజం తట్టుకుని ఉండొచ్చు, ఆయన భుజం ఆయన. కానీ అది ఇబ్బందికరమే, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరమే. ఆయన ఆ ఏరియాకి వెళ్ళుండకుండా ఉండాల్సింది. ఉదయనిధి ఏదో మాట్లాడతాడు, లేకపోతే ఇంకొక నాయకుడు ఇంకేదో మాట్లాడతాడు, ఇవన్నీ పట్టుకొని ఈ సెన్సిటివ్ ఏరియాల్లోకి వెళ్ళి కామెంట్లు చేయటం అనేది ఇబ్బంది. ఆయన ఇప్పుడు తనని తాను సనాతన హిందువుగా ప్రకటించుకున్నాడు అర్జున్. ప్రకటించుకుని ఆ యాంగిల్లో రెచ్చిపోతాడు ఇక. అందుకని ఇది రేపు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఈ ప్రకటన వచ్చేసింది, అయిపోయింది. దీని తర్వాత ఆయన పోకడ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఆందోళనకరమే. ఎవరైనా సరే ఒక మతం ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ధోరణిలో చాలా మార్పు వస్తుంది. మరి అలాంటి మార్పు ఏమైనా ఈయనలో కూడా కనిపిస్తుందా అనేది చూడాలి.